సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఒక చోట ఒక అవకాశం చేజారినప్పటికీ మరొక చోట మరికొన్ని అవకాశాలను సంపాదించుకోగలుగుతారు. మీ గుడ్ విల్, ప్రాముఖ్యత, ప్రాధాన్యత కొన్ని అంశాలలో మాత్రం మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఒక వర్గం వైపు మాత్రం కాస్తంత నిరాశ నిస్పృహ ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని గురించి ఎక్కువగా మీరు ఆలోచించి టెన్షన్స్ తీసుకునే కన్నా ఎక్కడైతే మీకు మంచి పేరుందో, ఎక్కడైతే మీకు గుర్తింపు లభిస్తుందో ఆయా ప్రాంతంలో ఆయా ఏరియాలో మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అంటే ఒక చోట మన మంచి చెడులు చూశారు, మన ఎదుగుదల చూశారు, మనం నేల కానటం చూశారు, వాళ్ళు మనకి ప్రాధాన్యత ఇస్తారని మనం అనుకోవడం అది మన మూర్ఖత్వం. కొత్త వాళ్ళైతే గనక మనకి ఇంతకు జరిగింది ఏంటో తెలియదు కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ప్రతిభను మాత్రమే వాళ్ళు గుర్తింపులోకి తీసుకుంటారు. మనకు కొన్ని వ్యవహారాలను ఇవ్వగలుగుతారు, అవి మనం చక్కబెట్టగలుగుతాం. ఇది గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళటము, ఒక స్ట్రీమ్లో నుంచి ఇంకొక స్ట్రీమ్లోకి మారటము అది అనివార్య కారణాల వలన జరిగినప్పటికీ తద్వారా మంచి జరుగుతుంది. మంచి ప్రయత్నం చేస్తే తద్వారా బాగుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందండి. ఇది గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో మనం అంతకు ముందు చేసినటువంటి తప్పులు మళ్ళీ తిరిగి ఇక్కడ చేయకుండా ఉంటే అంత మాత్రం చాలు. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే తెలీదో, మనకు అవగాహన లేదని అనుకుంటున్నామో అది జీవితమే నేర్పిస్తుంది. కానీ నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొత్తగా రుణాలు తీసుకునే పరిస్థితులు, ఆయా పరిణామాలు ఏర్పడే విధంగా ఉంటుంది. అయిన వాళ్ళకి ఆరోగ్యం సహకరించక వాళ్ళకి ఆరోగ్య నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న చోట ఉండనివ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టేటువంటి తత్వాన్ని, ఆయా పరిస్థితులు వాతావరణాన్ని సుస్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. ఉన్నటువంటి అవకాశాలను వదులుకోలేక అవి కొనసాగించలేక ఇబ్బందికరమైన వాతావరణంలో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కార్యరూపం దాల్చడానికి ఎన్నో రకమైన సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని నుదుటన ధరించండి.